అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. మనకి వ్యవసాయానికి ప్రధానంగా సరి అయిన భూమి, అలానే నీరు ఎంత అవసరమో ఆ పంటను తీసుకోవడానికి నాణ్యమైన విత్తనం కూడా అంతే అవసరం. అలాంటి విత్తనాలు కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో హైబ్రిడ్ అలానే జీన్ మాడిఫైడ్ విత్తనాలు ఎక్కువగా అందుబాటులో ఉండటం వలన పురాతన విత్తన రకాలు అంతరించిపోతున్నాయి. మరి అటువంటి ఎంతో విలువైన పురాతన విత్తన రకాల కోసం కొందరు రైతులు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరైన షేక్ సుబానీ గారు తను సొంతగా కొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ దానితో పాటు ఈ పురాతన వరి విత్తనాలను గురించి ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలకి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి దిగారు, ఏ విధంగా వారు ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు, ఏ ఏ వరి రకాలని వారు డెవలప్ చేస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సుబానీ గారు. నమస్తే అండి. మీరు ఏం చదువుకున్నారు, ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నమస్తే అండి. రైతు నేస్తం సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే సుబానీ. మాది చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు వ్యవసాయ కుటుంబమే. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. చదువుకొని తర్వాత 10 ఆపేసిన తర్వాత నేను ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నకి చేదోడు వాదోడుగా ఆయన చేతి కింద అందించడం వల్ల వ్యవసాయ పనుల్లో సపోర్ట్ గా ఉండడం వల్ల నాకు వ్యవసాయం మీద ఆసక్తి అనేది కలిగింది. తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది మీరు వ్యవసాయంలోకి ఎంటర్ అయ్యి? అసలు నేను 10 సంవత్సరాల నుంచి వ్యవసాయంలోకి రావడం జరిగింది. మరి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, అంటే ఆలోచన ఎలా కలిగింది? ఈ ప్రకృతి వ్యవసాయంలో కంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పండిస్తున్నారు, మేము తింటున్నాం. కానీ మా నాన్నగారికి మేము పండించుకున్న ధాన్యం తినడం వల్లే కొద్దిగా షుగర్ అనేది, ఇలా బీపీ అనేది రావడం జరిగింది. నాకు ఒక ఆలోచన కలిగింది, మేము పండించుకున్న పంటనే తినడం వల్ల ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ఆలోచన కలిగింది. అప్పట్లో వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలంగాణ సోనా షుగర్లెస్ ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వాటి గురించి మేము దాని దగ్గర నేను ఎలాగ రోగగ్రస్తమైన ఉన్నారు కదా, దాన్ని కెమికల్ లేకుండా పండించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అనేది మా నాన్నగారితో నేను చెప్పాను. ఓకే, అప్పుడు నాన్నగారు ఏ విధంగా స్పందించారు? నాన్నగారు, మనం కౌలు రైతులని, అవి నువ్వు చెప్పే పద్ధతిలో చేస్తే దిగుబడులు తక్కువ వస్తాయి, అప్పుడు మనం లాస్ అయిపోతాం కదా, ఇవన్నీ పెట్టుకోకూడదు మనం అన్నారు. కానీ నేను మా నాన్నగారితో విభేదించి దీన్ని వేకాడికి ఆరోగ్యకరంగా తీసుకుంటేనే అది తిన్న వాళ్ళకైనా తృప్తి అనేది నేను చేశాను. మా నాన్నగారు విభేదించి, అంతకైతే నువ్వు చేసుకో, నేను మాత్రం చేయనని చెప్పి విభేదించారు. సో అప్పటి నుంచి అంటే మీరు సపరేట్ గా చేయడం? అప్పటి నుంచి నేను మా నాన్నగారి నుంచి నేను సపరేట్ గా రావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని నేను ఆ సంవత్సరానికైతే నేను మా షుగర్లెస్ అనేది పండించేసాము. తర్వాత ఇలాగే సెర్చ్ చేసేటప్పుడు, మామూలుగా మాధ్యమాల్లో సెర్చ్ చేసేటప్పుడు దీని గురించి దేశీ రైస్ అనేది ఒకటి ఉంది, రెడ్ రైస్, నవారా అనేది ఇటువంటివి ఉన్నాయని చెప్పి తెలిసింది. అప్పటి నుంచి మేము దీంట్లోకి ఒకదానికొకటి సెర్చ్ చేసుకుంటూ దేశీ రైస్ లోకి డెవలప్ చేసుకుంటూ దీంట్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూగా దేశీ రైస్ అనేది చేసుకుంటా వస్తున్నాము. మీరు అంటే ఎంత భూమిలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 4 ఎకరాలు పొలం మొత్తం అంటే నేను చేసుకుంటున్నాను. ఆ 2 ఎకరాల్లో 2.5 ఎకరా వచ్చేసి మామూలుగా పండిస్తున్నాము. ఈ 1.5 ఎకరాలు మాత్రం నేను దేశీ రకాలు ప్లస్ నా ఇంటి తిండి గింజల కోసం నేను పండించుకోవాల్సి వచ్చి నేను పండించుకుంటున్నాను సపరేట్. అంటే ఆ 2.5 ఎకరంలో ఏ వెరైటీ వేసారు? అది మాకు ఇక్కడ కవులు మగతాలు ఎక్కువ ఉంటాయండి. అందువల్ల వాళ్ళు ఏంటంటే మా ఏరియాలో బీపీటీనే పండించాలి అనేది ఒక కండిషన్ అన్నమాట. వాళ్ళకి నేను మగతా ఇవ్వడం కోసం మామూలుగా పండించడం కోసం వాళ్ళకి మనం బీపీటీ పండించి ఇవ్వాలి. 2.5లో బీపీటీ వేస్తున్నారు, 1 ఎకరంన్నరలో
దేశీ వెరైటీస్ వేస్తున్నారు ఈ దేశీ వెరైటీస్ వేసినప్పుడు మన ఖర్చు ఎక్కువ ఉంటది కదా, అందుకోసం ఎంత మాన్యువల్ గా చేపించాలి ఇది. అందువల్ల ఈ ఖర్చులు, ఈ మగతాలు కట్టడం కోసం బీపీటీ వేస్తాం. మన దగ్గరికి వచ్చే కూలీలే వాళ్ళకి మన దగ్గర రైస్ తీసేసుకుంటారు. మనకి ఖర్చులు లెవెల్ అయిపోతుంటాయి, మగతాలు అయిపోతాయి. దేశీ వెరైటీల మీద మనం నిదానంగా మేము దాంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయము, లాభాలు అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయము. ఒక మెడిసినల్ వాల్యూని రైతు ద్వారా పండించడమే మన కాన్సెప్ట్. ఫ్యూచర్ జనరేషన్ ని జాగ్రత్త చేయాలనేది మన కాన్సెప్ట్. పురాతన నాటు రకాలని డెవలప్ చేయడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంటే ఈ పురాతన రకాల గురించి మీకు ఎలా తెలిసింది? దీనిలో ఏ వాల్యూస్ ఉన్నాయని మీరు గ్రహించారు? ముందు చెప్పినట్టుగా నేను మా నాన్నగారితో విభేదించినప్పుడు హైబ్రిడ్, అదే షుగర్లెస్ ఇటువంటి వెరైటీలని చేస్తూ వచ్చాను. ఇవి కాకుండా ఇంకా షుగర్ సంబంధించి ఇంకేమన్నా వెరైటీస్ ఉన్నాయని చెప్పి నేను సెల్లో సెర్చింగ్ చేసినప్పుడు ఏదో నవారా, బ్లాక్ రైస్ ఇటువంటి వాటి గురించి తెలుసుకున్నాను. వీటిల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కొంత తెలుసుకోవాలని చెప్పేసి మా ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగాను. ఇదే వీటి ఎర్ర బియ్యం అనేది నిజంగా ఉన్నాయా ఏందా అనేది అడిగితే, మేము చిన్నప్పుడు తిన్నాము, మేము అవి తిన్న రోజుల్లో బాగానే ఉన్నాము, ఈ బీపీటీలు తిని మేము వీక్ అయిపోయాము అనేది వాళ్ళు ఒక క్లూ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మనకి దేవుడిచ్చిన విత్తనం ఉండేదిరా ఒకటి, మనకి నేటివ్ సీడ్ వచ్చి మోసనాలు, మా ప్రాపర్ సీడ్ వచ్చి మోసనాలు, ఈ ఏరియాలో ఎర్ర మోసనాలు అనేది మా ప్రాపర్ సీడ్. అటు నెల్లూరు సైడ్ మొలకొలుకులు ఉండేవి, ఇటు సైడ్ కుళ్ళు ఇలాంటివి ఒక్కో ఏరియాకి ఒక్కో సీడ్ ఉండేది అనేది ఒక చెప్పారనమాట. వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగానే నేటివ్ సీడ్, దీంట్లో విషయం ఉందనేది నేను ఒకదాన్ని ఎత్తుక్కుంటూ ఇంకో దాని గురించి పోతుంటే ఆ యూట్యూబ్లో వీటిల్లో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్కో విత్తనంలో ఒక్కో మెడిసినల్ వాల్యూ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కేరళలో నవారా రైస్ బాగా ప్రాముఖ్యత ఉంటుంది, వాళ్ళ బాడీ మసాజ్లకు కానివ్వండి, అయ్యప్ప స్వామి ప్రసాదంలో కానీ ఎక్కడైనా సరే ఆ నవారా రైస్ని ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది. నెక్స్ట్ తమిళనాడు వస్తే మాపిళ్ళ సాంబార్ రైస్, అంటే ఇలాగా ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒక్కో దానికి ఎత్తుక్కుంటూ నేను ఆ రోజు 40 వెరైటీలతోటి స్టార్టింగే మెడిసినల్ వాల్యూస్ గురించి తెలుసుకొని 40 వెరైటీలు తెలియకుండానే 40 వెరైటీలు స్టార్ట్ చేశాను. తర్వాత సంవత్సరం 46 వెరైటీలు, అలా పెంచుకుంటూ ప్రస్తుతం 80 వెరైటీలు చేయడం జరుగుతుంది. వాటిల్లో మనం ఏంటంటే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూకి ఇంపార్టెన్స్ తీసుకుంటూ రెగ్యులర్ ఫైన్ రైస్ని మనం ఇంపార్టెన్స్ లేకుండా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉండే వాటికి మనం ప్రిఫర్ చేస్తున్నాం. అంటే దీనిలో ఈ పురాతన వరి రకాల్లో కేవలం అంటే మెడిసినల్ వాల్యూస్ అయినా ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి అడిషనల్గా? అంటే ఈ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధానంలో కానీ, దిగుబడిలో కానీ? దిగుబడులు అంటే దీంట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్. మామూలుగా అది సహజ సిద్ధంగా దేవుడు ఇచ్చిన విత్తనం. ఇప్పుడు ఈ వరి చూసారు కదా, మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించింది. ఇది ఏ వెరైటీ? ఇది కబిరాజ్ సాల్. ఇది ఇమ్యూనిటీ రైస్ అంటారు, డాక్టర్ బియ్యం మనం ఇంగ్లీష్ లో చెప్పాలి, డాక్టర్ బియ్యం. కబిరాజ్ అంటే వెస్ట్ బెంగాల్లో డాక్టర్, సాల్ అంటే బియ్యం, కబిరాజ్ సాల్. పర్ డే రోజుకి 200 grams రైస్ ఇది కానీ తీసుకుంటే డాక్టర్ తో పని లేని బియ్యం అన్నమాట. కానీ కొద్దిగా లాంగ్ గ్రెయిన్ పొడుగు ఉండడం ఇలాంటివి ఉండడం వల్ల కొద్దిగా హార్డ్గా ఉంటుంది. కానీ మనం దాన్ని ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ఇమ్యూనిటీ కాబట్టి మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ విధంగా ఒక్కో రైస్కి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మనం వీటన్నిటినీ ఒక దాంట్లో క్యాన్సర్ నిరోధించే గుణం ఉంది, ఒక దాంట్లో కిడ్నీని రికవరీ చేయగలిగే, అంటే ఫెయిల్ అయిన కిడ్నీని రికవరీ చేయగలిగే గుణం ఉంది. వీటిల్లో వేటిని మనం వదిలేయాలి? ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. కానీ మనకి ఎక్కడ అనుకూలం ఉందో దాన్ని మనం సేకరించుకోవడం, ఈ మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మనం తెలుసుకోవడం, వాటి ద్వారా అది ఎక్కడ దొరికిద్ది అనేది మనం తెలుసుకొని, ఫౌండేషన్ ద్వారా లేకపోతే ఎక్కడ అనేది మనం తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు శాంపిల్స్, అంటే వాళ్ళు పక్కాగా చేస్తున్నారు, ఆ సీడ్ అనేది జాగ్రత్తగా చేస్తున్నారు, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదనేది వాళ్ళు కొద్దిగా జస్ట్ ఒక ఎగ్జామ్ లాగా ఒక కంకి విత్తనాలు పంపిస్తారు, అంటే 50 or 40 విత్తనాలు పంపిస్తారు శాంపిల్.
అది మనం కరెక్ట్ గా డెవలప్ చేసి మనం దాన్ని Multiply మల్టిప్లై చేసుకోండి. ఇలా మల్టిప్లై చేసుకోవడానికి మనకి 2-3 సంవత్సరాలు పడుతుంది ఒక విత్తనాన్ని. అది వాళ్ళు ఇంకో రైతులకు అందించే స్థాయికి తీసుకెళ్ళడానికి. రైతుకి అందించడానికి మనకి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. కానీ వీటిల్లో మనం ఇక్కడే మన ఫీల్డ్ మీద అబ్జర్వ్ చేస్తున్నాం. దీని క్యారెక్టర్ ఏంది, రైతు వారీగా ఇది ఇబ్బందిగా ఉంటుందా లేకపోతే కరెక్ట్ గా ఉంటుందా అనేది చూసుకొని మరీ డేంజర్ గా ఉన్న వాటిని, అంటే రైతు నష్టపోకూడదు కదా. అదే. ఇప్పుడు వరకు మెడిసినల్ వాల్యూ ఉన్నవైతే ఏం ఇబ్బంది లేదు. సన్న రకాల్లో కొన్ని హైట్ ఎక్కువ పెరిగి పడిపోతుంది. సన్న రకాలు అనేది రెగ్యులర్ వెరైటీ, ఇది కాకపోతే ఇంకో వెరైటీ తిన్నాము. కాకపోతే మెడిసినల్ వాల్యూ ఇంపార్టెన్స్ అనేది మనం ఇప్పుడు హాస్పిటల్కి ఎంతో పెడుతున్నాం. అంటే గ్యాస్ ట్రబుల్కి ఒకటి, ఒక్కో దానికి ఒక్కో ప్రాబ్లంకి ఒక్కోటి పెడుతున్నాం. అదే మనం ఈ రైస్ తీసుకుంటే ఆటోమేటిక్గా ముడి బియ్యం తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ వస్తుంది, డైజెషన్ ఫ్రీగా ఉంటుంది, క్వాంటిటీ మనం ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాం. నాటు పద్ధతిలో, పురాతన పద్ధతిలో తాతలు తిన్న ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే జనరేషన్ మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం ఇది నాటు ఇత్తనం కాబట్టి దీనికి ఏమీ చేయబడలేదు. ఇప్పుడు బీపీటీ అనుకోండి, స్టార్టింగ్ నుంచి దానికి ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి, ఏదైనా హైబ్రిడ్ వెరైటీలు అన్నిటికీ. ఇప్పుడు వీటికి ఏం లేదు. మామూలుగా నేను పొలంలో వేపిండి, అవి మామూలుగా ఆముదం పిండి, ఇటువంటివి నేను దమ్ము చేసి దాంట్లో వేసేసాను. సాయిల్ ఫస్ట్ ప్రిపరేషన్ లో అంటే నాటేసే ముందు వేపిండిలో నూనె వేసేసాను చెక్కలు ఒక 2-3 రకాలు తీసుకొని, వాటిల్లో ఈ ఆముదం ఆయిల్ మట్టికి పట్టించేయండి అంటున్నారు కదా. నేను ఒక విధంగా ఎలా ఉంటుందో అని చెప్పేసి వేపిండికి పట్టించేసి ఆముదం ఆయిల్, వేరుశనగ ఆయిల్, ఇటువంటి ఆయిల్స్ అన్ని భూమిలోకి బలంగా అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పైన స్ప్రేయింగ్ వచ్చేసి పంచగవ్య. పంచగవ్యలో మనం సందర్భాన్ని బట్టి మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పంచగవ్య ఒకసారి, హ్యూమిక్ యాసిడ్ ఒకసారి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వల్ల అంటే బెనిఫిట్స్ ఏం గమనించారు? అంటే పంచగవ్య వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, హ్యూమిక్ యాసిడ్ వల్ల మీకు ఏం బెనిఫిట్ కనపడింది? హ్యూమిక్ యాసిడ్ ఏంటంటే పచ్చదనం, గ్రోత్నెస్ అనేది పిలకల దశలో మనం దాన్ని వెయ్యాలి. అంటే భూమికి బలం అదే కాబట్టి అది వేసి మనం ఆ పిలకలు పుట్టిస్తున్నాము. పంచగవ్య ఏంటంటే అది న్యాచురల్గా మొక్కని ఇమ్యూనిటీ సిస్టమ్ రెసిస్టెంట్గా ఇప్పుడున్న క్లైమేట్కి వీటన్నిటిని తట్టుకొని డిసీజులకు లొంగకుండా ఇప్పుడు పంచగవ్య స్ప్రేయింగ్ చేయడం వల్ల ఈ ఆకు మీద గరుకుతనం ఉంటుంది. ఈ గరుకుతనం మేము గమనించాం. ఇప్పుడు పక్క పొలాలు ఎలా ఉంటాయంటే మిడియాలపు నలుపులో ఉంటాయి, లేదా అది సత్తు ఆగింది అనుకోండి మళ్ళీ డౌన్ అయిపోతుంటది. ఈ పంచగవ్య స్ప్రేయింగ్ చేయడం వల్ల ఒకే కలర్లో వస్తుంటుంది. అంటే డిసీజ్కి లొంగే విధంగా లేకుండా ఒకే కలర్లో ఉండడం, ఆ రంగు ఆకులో గరుగుతనం రావడం, అది షైనింగ్ కూడా, గింజ కూడా షైనింగ్ అది వస్తుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్లో ఉంది కాబట్టి దీనికి మనం ఫల్విక్ యాసిడ్ సప్తధన్య అంకుర కషాయం ఏదో ఒకటి వీటిలో స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. ఏదైనా అది పాలు పోసుకునే దశలో మనం ఏదైతే ఇస్తామో అదే మళ్ళీ దాంట్లో ఆ గింజలో మనకు వస్తుంది. మన ఆహారాన్ని మనమే తయారు చేసుకోవడం అనమాట. మనం ఏం తినాలి, ఫల్విక్ ఇస్తే మనం ప్రోటీన్స్ ఇవన్నీ పోషకాలు, అంటే ఇప్పుడు ఫల్విక్లో వచ్చేసి బూడిద గుమ్మడికాయ, పప్పాయి, అరటికాయ, పొటాషియం ఇటువంటివన్నీ న్యాచురల్గా మనం తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు సప్తధాన్యాంకుర కషాయంలో వచ్చేసి మామూలుగా మొలగట్టి అవన్నీ వీటిల్లో కూడా యాడ్ చేయొచ్చు. దాన్ని స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల దాంట్లో మనకి ఆ పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తుంది. ఎన్ని డేస్కి ఏమేమి ఇస్తున్నారు ఈ పంట కాలంలో? దీనికి 15 డేస్కి ఒకసారి ఇస్తూ వచ్చాం సార్. ఏదైనా కానీ పంచగవ్యలో మిక్స్ చేసి, అంటే ఫంగిసైడ్, పెస్టిసైడ్, అవి నెక్స్ట్ గ్రోత్ ప్రమోటర్, ఈ 3 దాంట్లో కలుపుతూ పంచగవ్యాలు కలిపి దీన్ని చేసుకుంటూ వచ్చాం. భూమిలోకి వేపిండి వేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసాయి మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఫల్విక్ యాసిడ్, ఆ సప్తధాన్యాంకుర కషాయం స్ప్రే చేస్తే దీన్ని అయిపోతుంది. దీనికి ఏం చేయబడలేదు, న్యాచురల్గా పండిపోతుంది. భూమికి సంబంధించి అది ఆవు సంబంధించినవి ఇవ్వాలి అనుకోండి, అది జీవామృతం అవ్వండి, పంచగవ్య అవ్వండి, ఏదైనా సరే తదియ త్రయోదశి రోజుల్లో భూమికి ఇస్తే భూమి సంకోచ వ్యాకోచాలు అనేది ఆ రోజుల్లో ఎక్కువ జరుగుతుంది. భూమి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట.
ఒక రైతు అనుభవం మనకు అది అందించారు. మ్మ్. మనం దాన్ని బట్టి నిండు పౌర్ణమి ఉన్న రోజు పంచగవ్యాన్ని స్ప్రేయింగ్ ఇస్తాం. మ్మ్. ఆ టైంలో ఇవి మనం అదే ఇదిగా ఇస్తూ వస్తున్నాం అనమాట ఇప్పటికి. మీకు ఇక్కడ ఎన్ని పంటలు పండుతాయి ఇక్కడ మీ ప్రాంతంలో? ఇక్కడ సంవత్సరానికి ఒక్క పంటే సార్. ఇక్కడ వర్షాధార పంట, చెరువులు ఫిల్ అయితేనే మనం ఇప్పుడు మామూలుగా అయితే అంటే మిగతా ఇప్పుడు ఈ ప్రాంతాల్లో దాదాపు అంటే ఈ ప్యాడీ అయిపోయి మినుము కానీ ఈ మొక్కజొన్న ఇట్లాంటివి స్టార్ట్ చేస్తుంటారు సెకండ్ క్రాప్. ఇక్కడ మీది అంటే ఇప్పుడు ఫామ్ లోకి వచ్చి రెడీ అవుతుంది ఏది అంటే దానికి రీజన్ అంటే లేట్ గా మీది స్టార్ట్ అవుతుంది అంటే మాది ఎటు కాని సీజన్ లో ఉంటుంది సార్. అంటే సంవత్సరానికి ఒక్కసారి పంటే కాబట్టి మాకు యాక్చువల్ గా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఖరీఫ్ రబీ 2 సీజన్లు అంటారు. నవంబర్ 15 తర్వాత స్టార్ట్ చేసుకోమంటారు, లేకపోతే జూలై తర్వాత స్టార్ట్ చేసుకోమంటారు. మాకు ఇక్కడ చెరువులు అక్టోబర్ లో కొంత ఫిల్ అవుతుంది, అప్పుడే నాట్లు పోసేస్తారు. నవంబర్ కల్లా నాట్లు అయిపోతుంది, మార్చి ఎండింగ్ కల్లా మొత్తం హార్వెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మాకున్న ఇంకొద్ది బెనిఫిట్ ఏంటంటే ఈ దేశీ వెరైటీల్లో ఈ గింజ సైజు కానీ వాటిల్లో ఉండే అరోమా అదే సువాసన రకాలు అంటాం కదా, సువాసన రావాలంటే దానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రావాలంటే కూలింగ్ ఉండాలి. పాలినేషన్ టైంలో కూలింగ్ ఉండాలి. మాకు ఇప్పుడు కరెక్ట్ గా ఉందన్నమాట. ఓకే, సూటబుల్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో అయిపోయింది దీని పని. ఫిబ్రవరి కల్లా పూర్తిగా ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోతే కూలింగ్ లోనే దాని పాలినేషన్ అంతా జరిగిపోతుంది. దీనికి రావాల్సిన క్వాలిటీస్ అన్ని వచ్చేస్తాయి. ఆ ఎండల్లో ఎక్కువ ఉండడం వల్ల మనకేంటంటే తొందరగా గింజ బిగసకపోవడం, తాలు గింజలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏ కాడికి మనం ఈ టైంలో అయితే మనకు బాగా వస్తుంది. అందుకు సువాసన రకాలు ఇప్పుడే వేసుకోవాలి, దేశీలో కానీ ఏవైనా సరే. ఇప్పుడు అంటే మీరు దాదాపు 80 రకాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా అంటే ఒకే ప్లేస్ లోనే ఉన్నాయి అంటే సపరేట్ గా ఉన్నాయి? ఎకరంన్నర వచ్చేసి 3 బ్లాకులుగా ఉంటుంది సార్. మనకి ఏంటంటే ఇవి 35 సెంట్లు ఒక బ్లాక్ ఉంటుంది, 30 సెంట్లు ఒక బ్లాక్ ఉంటుంది, 40 సెంట్లు ఒక బ్లాక్ ఉంటుంది. ఇది మనకేంటంటే అంటే నాకేం సొంత పొలం లేదు, ఇది మా మామగారి పొలం. దీంట్లో ఏంటంటే ఏది ఇన్వెస్ట్ చేసినా ఇది దీంట్లోనే ఉంటది. అందుకోసం అనేది మనం దీన్ని ప్రిఫర్ చేసుకుంటున్నాం. ఎంతెంత క్వాంటిటీలో వేశారు అంటే ఎంత ప్లేస్ లో వేశారు ఒక్కో వెరైటీ? పొలం కొద్ది మాత్రంలో ఉంది కాబట్టి అన్ని వెరైటీలను మనం డెవలప్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ మొత్తంలో మెడిసినల్ వాల్యూస్ ఉన్న వెరైటీలని మెయిన్ ఇది ఈ బ్లాక్ లో వేసేస్తాం. తర్వాత ఇంకో సెకండ్ బ్లాక్ ఉంది, దాంట్లో ఇంపార్టెన్స్ ఉన్నవి దాంట్లో వేసేస్తాం. తర్వాత డెవలప్మెంట్ ఉన్నవి ఇంకో బ్లాక్ ఉంటుంది, దాంట్లో శాంపిల్స్ గా వచ్చినాయి అన్ని కూడా. అంటే బయట రాష్ట్రాల్లో నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా వస్తాయి అనమాట. ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇలాగ వస్తుంటాయి. అంటే వెస్ట్ బెంగాల్ నుంచి 1/4 కిలో విత్తనం వస్తుంది. అది ఆ 1/4 కిలోని మనం ఎంత దూరం అని అప్పటికి 2 మొక్కలు పెట్టుకుంటూ దాని క్యారెక్టర్ గొప్పది కాబట్టి దాన్ని పెట్టుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. అలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు అది ఎంతవరకు వస్తే అంతవరకు డెడ్ లైన్ ఒక గ్యాప్ ఇచ్చేస్తాం. గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి వేరే వెరైటీ పెట్టుకుంటాం. మరి ఇన్ని రకాలన్నీ కూడా అంటే ఒకే లైన్ సోయింగ్ ద్వారా అంటే వరుసలో వేసుకుంటూ వెళ్ళారు అంటే ఇవి క్రాస్ పాలినేషన్ అయ్యే అవకాశం లేదా? అందుకే కదా మేము ఇప్పుడు ఏం చేస్తామంటే 110 days కి వచ్చేది ఒక వెరైటీ, మళ్ళీ 125 days కి వచ్చే వెరైటీ అట్లా చూసుకుంటూ వేసే అప్ అండ్ డౌన్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ పెడతాం అంటే 2 ఒకేసారి పాలినేషన్ లో రాకూడదు. ఇది అయిపోవాలి, ఇది స్టార్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఒకటి హైట్ వెరైటీ వేస్తాం, ఒకటి డౌన్ వెరైటీ వేస్తాం. అలాగా చేసుకుంటూ పోతాం. అంటే ఈ రైస్ మీరు తీసుకుంటున్నారు కదా, అంటే దీనిలో అంటే మీరు బెనిఫిట్స్ ఏం గమనించారు సెల్ఫ్ గా? అంటే మీరు సెల్ఫ్ గా అంటే నేను ఇది కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం, అంత ముందు నుంచి స్టార్ట్ చేసాం సార్. ఇది వచ్చేసి కరోనా టైంలో నాకే 2-3 సార్లు అటాక్ అయింది. ఆ టైంలో నేను దీని గురించి బాగా డెప్త్ గా దిగాను. డెప్త్ గా దిగితే బయట నుంచి సీడ్ కలెక్షన్ వేరే రాష్ట్రాల నుంచి కూడా మీరు యూపీ, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ నుంచి సీడ్ రావడం జరిగింది. అంటే ఎక్కడ తగిలిందో మనకు తెలియదు, జస్ట్ తగిలింది. నాకు దాని లక్షణాలు తెలిసేవన్నమాట. స్మెల్ పోయేది, టేస్ట్ పోయేది, కానీ అది నేనేం భయపడేవాడిని కాదు. నాకు నా పంట మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎంత ఉందో ఈ పంటలో ఎంత డెప్త్ ఉందో చూడాలని చెప్పేసి నేను ఇంట్లోనే నా రైస్ నాకు ఉండేది, నేను పండించుకొని మా ఫ్యామిలీ మొత్తం పెట్టేవాడిని.
ఎవరన్నా అడిగినా కానీ మనం వాళ్ళకి సజెషన్ చెయ్యాలి, మనలో మనం కరెక్ట్ అయితే కదా రెండో మనిషికి మనం చెప్పేది. అందుకోసం మనం దాని మీద రిజల్ట్ చూసిన తర్వాత దాన్ని ఇంకా పూర్తిగా నేను ముందుకు తీసుకెళ్తున్నా. మరి అంటే ఈ విధంగా డెవలప్ చేసిన అంటే ఈ సీడ్ అంతా కూడా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? అంటే కేవలం సీడ్గానేనా, అంటే ఎవరన్నా ధాన్యం అంటే ఇప్పుడు పలానా ఈ వెరైటీస్ తినడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఇస్తున్నారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ రైతుకి ఇస్తామండి. ఆ రైతు నేను అంటే ఇప్పుడు మాకు కొంతమంది కాల్ చేసి ఈ విధంగా నాకు ఫలానా సీడ్ కావాలండి అంటే ఏం ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఆదాయం, కోట్లల్లో మిగులుదల ఇటువంటివి ఏదో చెప్పడం వల్ల కొంతమంది సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు కూడా కొంతమంది దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఏదో లక్షల్లో ఆదాయం దీని గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే మెయిన్ ఏంటంటే దీంట్లో ఆరోగ్యం కోసం దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు కాల్ చేసి నాకు 6 ఎకరాలు ఉందండి, నేను మొత్తం వేసేస్తాను, మీ దగ్గర ఉన్నాయి మొత్తం 10 వెరైటీలు ఇవ్వండి, అది ఇదండి. ఒక్కసారిగా దిగినోడికి వాడు ఎలా చేస్తాడో తెలియదు. వాడు రేపు ఉదయం పండించేసేది ఎలాగంటే అలా పండించేసి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఇది వ్యవసాయం అనేది ఇంట్రెస్ట్గా చేయాలి, సిన్సియర్గా చేయాలి. ఇప్పుడు ఈ రోజు మేము 6 సంవత్సరాల నుంచి పట్టుకొని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామంటే అది ఎంతో జాగ్రత్తగా ఉండే. ఒక్క విత్తనం బయట నుంచి తీసుకురావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తీసుకొని వస్తాం. కానీ ఈరోజు ఇన్ని నిలబెట్టుకోగలిగామంటే అది మనం చేసే విధానంలో కరెక్ట్గా చేస్తేనే విత్తనం మనకి దక్కేది. అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అడిగినా కానీ నేను మీ ఇంటి అవసరాలకి ఒక 1/2 ఎకర్ వేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను, 1/2 ఎకర్ స్టార్ట్ చేయండి. 1/2 ఎకర్కి చేసి కూడా నువ్వు తట్టుకొని నిలబడ్డావంటే ఎన్నైనా చేయగలడు. 1/2 ఎకర్కే వీక్ అయిపోయాడంటే ఇంక చేయలేడు. దీన్ని తట్టుకొని కూడా నేను చేయగలను అనే ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు అతనే పెంచుకుంటాడు అనమాట. నేను ఇంకా చేయగలనండి, నాకు ఇంకో 2 వెరైటీలు ఇవ్వండి అని చెప్పి అంటుంటారు. తీసుకునే కస్టమర్స్ ఎలా ఇస్తున్నారు మీరు మార్కెటింగ్ అంటే మనం ఫస్ట్ ఏ రైస్ ఎక్కువ తీసుకుంటున్నారు వీటిలో? నేను అన్ని కలిపి ఈ వెరైటీస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక్క రైస్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. ఇమ్యూనిటీ రైస్, ఇంకోటి కిడ్నీ రైస్. ఇది నేను చెప్పాను కదా, కరోనా టైంలో నాకు అటాక్ అయింది. నా గురించి అప్పుడు ఆర్టికల్ పేపర్లో రావడం, కొంతమంది సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు నాకు కాల్ చేసి ఈ విధంగా రైస్ కావాలండి, మాకు న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి, దానికోసం ఏమన్నా రైస్ ఉంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇస్తామండి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పానండి, అది కరెక్ట్ కాదు, ఒక్కో రైస్కి ఒక్కో క్యారెక్టర్ ఉంది, మీకు దేనికి కావాలో చెప్పండి అండి. వాళ్ళే అడిగారు అన్నమాట. ఓవరాల్ బాడీకి ఇమ్యూనిటీకి సార్ మీరు చెప్పేవి మాకేమీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అన్ని కలిపి ఇవ్వండి, మాకు అన్ని ఇమ్యూనిటీ దేని అంటే ఏ ఆర్గానికి సంబంధించిన రైస్ ఆ ఆర్గానికి పనిచేస్తుంది కదా, మాకు న్యాచురల్గా అన్ని యాక్టివేట్ అవుతాయి కదా అనేది వాళ్ళు చెప్పారన్నమాట మనకి. సరేనని చెప్పి ఇంకా మంచిదే కదా అని చెప్పేసి నేను కలిపి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అంటే రైస్ మిక్స్ చేసేస్తున్నాం, రైస్ మిక్స్ చేసేసాం. అంటే పట్టించేటప్పుడు మిక్స్ చేసి పట్టిస్తున్నాం. అంటే దీంట్లో బ్లాక్ ఉంటాయి. మిల్లింగ్ లో ప్రాబ్లం రాలేదు ప్రస్తుతానికైతే రాలేదు. మనం చిన్న మిల్లుల్లో పట్టిస్తాం కాబట్టి ఇబ్బంది ఏం రాలేదు. కాకపోతే వాళ్ళు చెప్పే ఆప్షన్ మనం వేసిన వెంటనే మనం ఏదో ఒకటి వైట్ వెరైటీ వేసుకుంటే మిగిలినవి కూడా మనకే వచ్చేస్తాయి అనేది అవి వెనకోళ్ళకి దెక్కకుండా వాళ్ళు అది ఒక కంప్లైంట్ చెప్పారు. అది మేము సరి చేసుకుంటున్నాము, అది ఇస్తున్నాము. ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది సార్. అంటే ఏదో అద్భుతం జరిగిద్దని కాదు, బాడీ న్యాచురల్గా ఇమ్యూనిటీగా బూస్ట్ అవుతుంది. సో అంటే ఈ సీడ్గా కావాలంటే ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు మీరు? సీడ్గా కావాలంటే మనం వాళ్ళు ఆ వెరైటీ మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి మనం వాళ్ళు ఇస్తాము. అది హాఫ్ కిలో అవ్వచ్చు, కిలో అవ్వచ్చు. అంటే మనం దగ్గర ట్రయల్ రన్ లో ఉన్నప్పుడు మనం ఇవ్వం దాన్ని. 3 years తర్వాత మనం దాన్ని కొద్దిగా అంటే మనం సఫిషియెంట్ గా ఉన్నప్పుడే 50 grams అవి తర్వాత డెవలప్ చేసుకుని 1 కిలో చేసుకుని ఆ కిలో డెవలప్ చేసి ఈ విధంగా చేసి మనం ఒక 10 కిలోలు సీడ్ తీయడానికి మనకు 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల్లో ఇంకెవరన్నా అడిగినప్పుడు పర్టికులర్ గా అదే వెరైటీ కావాలన్నప్పుడు మనం వాళ్ళకి అప్పుడు సిచ్యువేషన్ బట్టి దాని వాల్యూని బట్టి మనం ఇస్తాం అన్నమాట. సో సీడ్ గా మీ దగ్గర నుంచి వెళ్తుంది, ఇట్లా మిక్స్డ్ రైస్ గా మీరు పబ్లిక్ లోకి ఇస్తున్నప్పుడు అంటే ఎన్ని వెరైటీస్ దాంట్లో మిక్స్ అవుతుంది ప్రజెంట్?
మాక్సిమం 30 వెరైటీస్ చేస్తాం ప్రస్తుతానికి పర్ ట్రిప్. 30 వెరైటీస్ మిక్స్ చేసేసి రాస్తున్నారు. అది మనం మరి అది వాళ్ళు కుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం కండిషన్స్ అప్లై చేస్తాం దాంట్లో. ఈ విధంగా వండుకోవాలి, ఇంత క్వాంటిటీ సరిపోతుందని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తాం దాంట్లో. ఇప్పుడు అయితే మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఒకసారి చూపించండి. చూపిస్తాం. మెయిన్ కొన్ని వెరైటీస్ చూద్దాం. ఓకే, ఇది ఈ వెరైటీ కర్పు కవని అండి, బ్లాక్ రైస్. మరి అంటే లీఫ్ గ్రీన్ గానే ఉంది కదా? లీఫ్ అంటే ఇది కర్పు కవని అంటే ఇలాగే ఉండదు, అంచు బ్లాక్ ఉంటుంది, అది గమనించారా? కింద కాండం వచ్చేసి కాండం స్టెమ్ములు బ్లాక్ ఉంటాయి కొంది. ఇది అదే అదే ఓకే. ఇది 50-50గా ఉంటుంది అనమాట. ఆకు అంచు నలుపుగా ఉంటుంది. అది మామూలుగా ముదిరే కొద్దికి నల్లగా తయారైపోతుంది. కర్పు కవని వచ్చేసి వెయిట్ లాస్కి సంబంధించి మన కేరళ వెరైటీ అనుకుంటా. ఇది నాసర బత్తు. ఇది ఆకు ఏమో బ్లాక్ గా కనిపిస్తుంది ప్రజెంట్ స్టేజ్ లో, కంకేమో గ్రీన్ గా కనిపిస్తుంది. మామూలుగా వైట్ రైస్ అండి, బోల్డ్ రైస్. పైల్స్ కి బాగా పనిచేస్తుందని అంటుంటారు. అది ఇంకా లీఫ్ బ్లాక్ అంటే నల్లగా ఉండేది ప్రతిది కాలాబట్టి అంటుంటారు కదా, అలా కాకుండా ఇది ఇలా లీఫ్ బ్లాక్ వచ్చే వెరైటీల్లో మన దగ్గర 6 వెరైటీలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ గంగా రూబీ రెడ్ రైస్ ఇది థాయిలాండ్ వెరైటీ. మనం ఏంటంటే ఒక రైతు నుంచి ఒక రైతు షేర్ చేసుకుంటుంటాం. ఇప్పుడు నిజామాబాద్ చిన్ని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ రైస్ ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్న వాటిలో కొద్ది మంచి ఇవ్వండి అంటే ఇది ఇచ్చారు. నేను థాయిలాండ్ నుంచి తెప్పించానండి అని చెప్పి. అంటే అక్కడ వెరైటీని కూడా మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది అక్కడ నేటివ్ వెరైటీ? అది అక్కడ నేటివ్ వెరైటీ మనకి రైతు వారీగా బాగుంది, మెడిసినల్ వాల్యూ ఉంది. మాకు ఇక్కడ థాయిలాండ్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. మా ఊర్లో హేచరీ ఒకటి ఉంటే వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు దీన్ని గెస్ట్ చేశారు. ఈ రైస్ మా ఏరియాలో దొరుకుతుంది, ఇక్కడ ఎలా వచ్చింది అనేది వాళ్ళు గెస్ట్ చేశారు. అప్పుడు మీకు కన్ఫర్మేషన్ అయింది? కన్ఫర్మేషన్ అయింది. ఆ రైస్ వాళ్ళు ఇక్కడ ఉన్న రోజులు కూడా ఆహారంగా తీసుకున్నారు కూడా. అది ఆయిల్ కంటెంట్ వస్తుంది దీంట్లో రైస్ లో, అందువల్ల మనం దాన్ని ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించామండి. కేరళ వాతానికి సంబంధించి వెరైటీ. ఇది ఫీచర్ దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి దీంతో అవసరం ఉందని దీన్ని డెవలప్ చేస్తున్నాం. గట్ఫాన్ దీని పేరు. అంటే ఇక్కడ వరకు అదే వెరైటీ వేరేదా అండి? కొద్దిగా వేరియేషన్ అంటే ఇది పూర్తిగా పాలినేషన్ జరిగితే నల్లగా వచ్చేస్తాయి. ఇది 2 రంగుల్లో వస్తుంది, రెడ్ అండ్ రోజ్ కలర్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చి లైచా యాంటీ క్యాన్సర్ రైస్. పర్ డే 200 grams ఈ రైస్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ ఇదైపోతాయి అనేది మామూలుగా ఒక నానుడి. అంటే మనం చెప్పడం కాదు, అక్కడ ఛత్తీస్గఢ్ లో ఇందిరా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 3 వెరైటీల మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళ నేటివ్ సీడ్ లో దేంట్లో వాల్యూస్ ఉన్నాయని చెక్ చేస్తే దీని క్యాన్సర్ సెల్స్ మిస్ అయిపోతాయని, దీన్ని జీన్ మాడిఫై చేయడానికో లేకపోతే దీన్ని వాళ్ళు జాగ్రత్త చేయాలని చెప్పి చూశారు. ఆ క్లిప్పింగ్ మాకు చిక్కింది అనమాట. అది చెక్కడం వల్ల మేము ఒక రైతుని అడిగి అవి మేము తెప్పించుకొని మేము సాగు చేస్తాం. ఇది వైట్ రైస్ సార్. ఇది అంటే బ్లాక్ వైట్ గా ఉంటుంది, కంకి మటుకి నల్లగా ఉంది, రైస్ మాత్రం వైట్ గానే ఉంటుంది. అంటే అందరూ బ్లాక్ రైస్ లోనే ఆ సెల్స్ అనేది ఉంటది అంటారు. ఇది వైట్ రైస్ లో కూడా ఇది ఉంది. ఇది కాలాబట్టి వెరైటీ అండి, బ్లాక్ రైస్. టోటల్లీ బ్లాక్, లీఫ్ బ్లాక్, గ్రెయిన్ బ్లాక్, బియ్యం బ్లాక్, మొత్తం బ్లాక్ ఉంటది. దీంట్లో ఈ గింజల్ని మనం నలిపి నోట్లో వేసుకుని నమిలితే, ఆరబెట్టిన తర్వాత మనం నోట్లో మనం వేరుశెనగకాయ గింజలు నమిలితే నోరంతా జిగురు వస్తుంది కదా, అలా జిగురు వస్తుంది దీంట్లో. ఓకే. దీన్ని రైస్ గా తీసుకోగలుగుతారు ఓన్లీ? అంటే కాలాబట్టిని రైస్ గా ఉంటుంది. బ్లాక్ రైస్ ఏది కూడా డైరెక్ట్ గా తీసుకోలేదు సార్. లైట్ గా చిరుచేదు ఉంటది, అది ఒక రకమైన స్మెల్ ఉంటది. అందువల్ల చిరుచేదుగా ఉంటది కాబట్టి దీని కాంబినేషన్ ఏదో ఒకటి సెంటెడ్ రైస్ యాడ్ చేసుకుంటాం, ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో కోతాంబరి ఉంది, ఆ కోతాంబరి లేకపోతే ఏదో ఒకటి సెంటెడ్ రైస్ యాడ్ చేసి ఇస్తాం.
మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే మిక్స్డ్ రైస్ లోనే మేము దీన్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఈ వెరైటీ వచ్చి బంగారు కడ్డీ దీని పేరు. మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపి ఏరియాలో దీనికి జిఐ ట్యాగింగ్ ఉంది. అక్కడి నుంచి మనకి 200 grams వచ్చేసా. దీన్ని సేమ్ చూసేదాన్ని రత్నచోడి ఉన్నట్టే ఉంటుంది, దాని మీద కొద్దిగా లాంగ్ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ మాత్రం సేమ్ ఒకటి. ఆయన కాలంలో సైనికులకు భోజనంగా పెట్టేవాళ్ళంట. అంటే విజయనగరం ఏరియాలో రత్నచోడి పెట్టేవాళ్ళు అంటారు, ఇక్కడ మామూలుగా హంపి ఏరియాలో ఇది బంగారు కడ్డీని ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే. ఈ వెరైటీ వచ్చేసి కోతాంబరి, కేరళ వెరైటీ, సెంటెడ్ వెరైటీ. చూసేదానికి ధనియాలు ఉన్నట్టు ఉంటాయి కానీ హైయెస్ట్ సెంటెడ్ అన్నమాట. ఓకే. అది మనం ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఇచ్చారు వేరే వాళ్ళు, చేపిస్తే అది గ్యాస్ ట్రబుల్ మీద బాగా పనిచేస్తుందని చెప్పారు ఈ రైస్ తీసుకోవడం వల్ల. మన మిక్స్డ్ రైస్ వెరైటీలో ఇది కూడా ఒక వెరైటీ. ఓకే. ఈ వెరైటీ వచ్చి కృష్ణవ్రీహి, నల్ల బియ్యం. మొన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే బాగా హల్చల్ జరిగింది. ఇది మోడీ గారు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేశారు, బ్లాక్ రైస్ పండించమని చెప్పి. దీన్ని ఏంటంటే మేము ఈసారి ఎక్కువగా చేద్దాము, సీడు చాలా మంది అడుగుతున్నారు, అందుకోసం దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వరుస కనిపిస్తుందండి మీకు, ఇది రమ్యా గలి. చూసేదానికి నెమలి కన్నులు ఉన్నట్టు ఉంటుంది అనమాట సీడ్. ఓకే. చూడండి, మన చిక్కుడు గింజకి పైన కింద హస్క్ అదే వైట్ గేర్ ఉన్నట్టు ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. దానికి ఏదో మెడిసినల్ వాల్యూ ఉంటది, అందుకోసం మనం దాన్ని డిఫరెంట్ కోసం నేను దాన్ని జాగ్రత్త చేశాను. ఇది ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు? మనకి కేరళ నుంచే వచ్చింది. ఈ వెరైటీ వచ్చేసి పసిడి, రెగ్యులర్ గా తినేదానికి బాగా ఉపయోగం ఉంటుంది. ఇది గ్యాస్ ట్రబుల్ కి బాగా పనిచేస్తుంది. ఇది మామూలు టేబుల్ రైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేస్తే ఇది లుసిరి. రెండు చూసేదానికి సేమ్ ఉంటుంది, దీనికి ముక్కు నలుపు ఉంటుంది అనమాట. ఇది లేడీస్కి, పీసీఓడీస్కి లేడీస్ రైస్ అంటారు దీన్ని. పుల్లాకరు, పుంగారు అటువంటి ఉన్నాయి, కాకపోతే ఇది మనకి ఒక ఏరియాలో ఇది దొరికింది లేడీస్కి సంబంధించిన రైస్గా. చూసేదానికి స్టెమ్ ఇదంతా బాగుంది కదా అని చెప్పేసి ఈసారి దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ వెరైటీ కళ్యాణి దీని పేరు. మీరు లీఫ్ బ్లాక్ చూసారు కదా అక్కడ స్టార్టింగ్ నుంచి, ఇది 3వ వెరైటీ అనమాట లీఫ్ బ్లాక్ లో. ఈ రైస్ ఏంటంటే కొద్దిగా పైన కలర్ బోల్డ్ గా ఉంటుంది అనమాట. బోల్డ్ రైస్ కలర్ఫుల్ గా ఉంటుంది, పైన రంగురంగులుగా. అది కలర్ డిఫరెంట్ గా ఉంది, ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా అన్నట్టుగా నేను దీన్ని ప్రిఫర్ చేశాను. ఓకే. దీని తర్వాత వచ్చేసి ఇది ఇల్లప్ సాంబా. ఇది పై పొట్టు నల్లగా ఉన్న, లోపల గింజ మాత్రం తెల్లగా సువాసన కలిగి ఉంటుంది. ఓకే. సెంటెడ్ రైస్ అనమాట ఇది. మైగ్రేన్ కి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి మనకి వాళ్ళు చెప్తుంటారు. ఓకే. ఈ వెరైటీ మణిపూర్ బ్లాక్ అండి. మనం చూసుకుంటూ వస్తున్నారు కదా, బ్లాక్ రైస్ లో ఇది 4వది. ఇది మణిపూర్ ఏరియాలో బ్లాక్ రైస్, ఇది కొద్దిగా లాంగ్ గ్రెయిన్ ఉంటుంది. ఈ వెరైటీ ఇంద్రాణి. ఇది కాల్షియం పర్పస్ రైస్ సార్. ఇది మనం యూపీ నుంచి వాళ్ళని అడిగినప్పుడు మీ దగ్గర నేటివ్ సీడ్ ఏమన్నా ఉందా అంటే కాలా నమ్మకు ప్లస్ ఈ వెరైటీ ఇచ్చారు వాళ్ళు. ఇది మంచి సెంటెడ్ రైస్, కాకపోతే అన్నం కొద్దిగా స్మూత్ గా ఉంటుంది. ఇది కాల్షియం కంటెంట్ రైస్. నెక్స్ట్ ఇలా బ్లాక్ లీఫ్ వచ్చే వెరైటీలో ఇదొక వెరైటీ. ఇది బంగారు గులాబీ, అమెరికన్ రైస్ అని మనకి ఇచ్చారు. అది డిఫరెంట్ అంటే మీకు ఒక్కో వేరియేషన్ లో వస్తున్నాయి కదా, అది డిఫరెంట్ అనేది ఉంటది. ఇది ఇంకా హైట్ వస్తుంది. మనం ఏంటంటే దీన్ని ఏం సహజంగా వదిలేసాం కాబట్టి అదేమి హైట్ పెరగలేదు. మంచిగా కొట్టడం వల్ల ఏంటంటే మిడియాలపుగా ఎదుగుదల ఆపేస్తుంది. పిచ్చి ఎదుగుదల ఆపేస్తుంది.
మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అది వదిలేస్తుంది. ఓకే. మనం 15 డేస్కి ఒకసారి ఇస్తున్నాం కాబట్టి అది దాని సహజ లక్షణం అనేది పెరగడం. ఈ వెరైటీ వచ్చి చికిలా కోయిలి. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది అంటున్నారు ఇది. కొంతమంది డయాలసిస్ పేషెంట్లకి ఈ రైస్ ఆహారంగా పెడితే కిడ్నీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడంతో మనకి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది బ్లాక్ రైస్ సార్, ఇది బ్లాక్ జాస్మిన్ దీని పేరు. బ్లాక్ రైస్లో సెంటెడ్ రైస్ అన్నమాట. మామూలుగా మనం ఏంటంటే సెంటెడ్ బ్లాక్ రైస్లో రేర్ అన్నమాట. కేరళ నుంచి మనకి జస్ట్ కొద్ది విత్తనాలు వచ్చాయి, వాటిని కొద్ది దూరంలో చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ వెరైటీ వచ్చేసి కబిరాత్ సాల్ ఇమ్యూనిటీ రైస్. ఈ వెరైటీ వచ్చి బహురూపి వెరైటీ సార్. ఇది బాగా హైట్ వస్తుంది, 5.5 అలా వస్తుంది. గింజలు వచ్చేసి దొడ్డు బియ్యం లెక్కన ఉంటాయి. శ్రీకృష్ణ దేవరాయలకి ఫేవరెట్ ఫుడ్ అంటారు బహురూపి. ఓకే. కంకి కూడా మంచి కంకి. రైతులు చాలా మంది రైతులు మాకేమన్నా మంచి వెరైటీలు ఇవ్వండి అది ఇది అంటే బహురూపియే ప్రిఫర్ చేస్తాం. ఈ కంకి దేంట్లో రాదు సార్, ఇంత కంకి. ఓకే. ఇది ఒక్క కంకి దూస్తే చేతి నిండా వచ్చేస్తుంది. అంటే నిండుగా ఉంటుంది కంకి. నిండు కంకి. ఈ వెరైటీ చిన్నార్ అంటే మీకు ఆకు నలుపు రకాల్లో మీకు ఇప్పుడు 5 రకాల వరకు చూపించాను. ఇది బాస్మతి టైప్ లో ఉంటుంది. అవన్నీ బోల్డ్ గా అలాగ ఉంటాయి. ఇవి బాస్మతి టైప్ లో పొడుగు గింజ అన్నమాట. కొంతమంది చెప్పడం ఏంటంటే ఇది బంగ్లాదేశ్ వెరైటీ అని చెప్పి చెప్తున్నారు. ఈ వెరైటీ వచ్చేసి యురినీ కైమా. మన పైల్స్ కి వాటికి సంబంధించిన వెరైటీ అని చెప్పారు. దేనికైనా బాగుంటుంది కదా అని చెప్పేసి దీంట్లో డెవలప్ చేస్తున్నాం. కానీ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే ఆకంచు రెడ్డిష్ ఉందన్నమాట. ఇది తొలై పాంజీ వెరైటీ సార్. ఇది మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాం. ఇది దీని పెద్ద హిస్టరీయే ఉంది, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సెంటెడ్ రైస్ ఇది. చూసేదాన్ని బాస్మతి లాగా ఉండి సెంటెడ్ రైస్. ఏదో విష్ణుమూర్తి ఒక బ్రాహ్మడికి దానం చేసిన రైస్ అని చెప్తుంటారు. బాగా మీసాలు కూడా ఉన్నాయి వీటికి. తొలై పాంజీ. ఈ వెరైటీ మాండియా మంజా. చాలా చిన్న గింజ రకం సార్, సెంటెడ్ వెరైటీ ఇది. పై పొట్టు ఎరుపుగా వస్తుంది. ఇది మన భోగ వెరైటీలో ఇది ఒక వెరైటీ మన దగ్గర. ఇంకోటి నెక్స్ట్ ఇది అరువతాంగ్ కురువై. 60 రోజుల్లో పంటకాలం. టోటల్లీ పంటకాలం 60 రోజులు. రెడ్ రైస్. రెడ్ రైస్ అది మామూలుగా ఇక్కడ కేరళలో దీన్ని ఇస్తారన్నమాట. ఈ వెరైటీ నవారా అండి ఇది. ఓకే. అది మనం షుగర్ బీపీకి వాటికి సంబంధించి చెప్పాం కదా, దానికి సంబంధించిన వెరైటీ ఇది. ఆల్మోస్ట్ కొద్దిగా పంటకాలం వచ్చేసరికి పడిపోయింది, అందువల్ల గట్టి పెట్టి నీళ్లు తీసేసాము. కొద్దిగా మళ్ళీ రికవరీ అవుతుంది. పై పొట్టు ఇది పూర్తిగా పక్వానికి వస్తే పూర్తిగా నల్లగా మారిపోతుంది. అదిగా మనకి కింద పడిన తర్వాత నల్లగా మారింది అది. ఈ వెరైటీ రత్నచోడి అండి ఇది. అది ఫైన్ వెరైటీ. పై పొట్టున ఎర్రగా ఉంటుంది. పై పొట్టు ఎర్రగా ఉంటుంది. ఆ పై పొట్టు మామూలుగా మీరు అక్కడ చూసారు కదా బంగారు కడ్డీ ఇవన్నీ. ఇది విజయనగరం ఏరియాలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పెట్టేవాళ్ళంట, ఆహారంగా పెట్టేవాళ్ళు. ఈ ట్రాప్స్ ఈ విధంగా దీంట్లో ఎక్కువ తెగుళ్ళు ఇటువంటి పురుగుల నివారణ రాకుండా మనం పంచగవ్యతో పాటు పురుగులు ఇలాంటివి రాకుండా మాకు ఇక్కడ లోకల్ ZBNF డిపార్ట్మెంట్ వీళ్ళు సహకారంతో మనకి కేవీకే ఇన్ఛార్జ్ ప్రసాద్ సార్ సపోర్ట్ తోటి వీళ్ళు ఈ ట్రాప్స్ కూడా పెట్టండి అండి అని చెప్పి ట్రాప్స్ ఎల్లో
ట్రాప్స్ ఇవన్నీ సార్ దగ్గర మా మండల ఏవో మ్హూ. వెంకటరమణ గారు దగ్గరుండి ఇవన్నీ పెట్టించారు. ఈ Okay. ట్రాప్స్ ఇవన్నీ పెట్టించి ఇది ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ కానీ ట్రాప్స్ కానీ. ఆ, ఇప్పుడు మనం దీంట్లో వరిలో ఎక్కువగా వచ్చేది స్టెమ్ బోర్, కాండం తొలుచు పురుగు. ఈ టైంలో దానికి సంబంధించిన లూరు పెట్టామన్నమాట. ఓకే. ఆ దానికి సంబంధించిన మగ పురుగులు దీంట్లో పడి ఉన్నాయి. ఓకే సుబాని గారు, ఇంట్లో పేరెంట్స్ మీరు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి అంగీకరించకపోయినా ఆ ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం తెలుసుకుని అంటే ముందుకు సాగుతూ దానితో పాటు మనకి ఎంతో అమూల్యమైనటువంటి ఈ పురాతన వరి రకాలని డెవలప్ చేస్తూ తోటి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మాకు ఈ విధంగా చేసే వాళ్ళని గుర్తించి మీరు వచ్చి ఇంత దూరం వచ్చి మమ్మల్ని పలకరించినందుకు ఈ రైతు నేస్తం డిపార్ట్మెంట్కి, రైతు నేస్తం ప్రెస్కి మా తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.